హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు జేకే క్రియేటివ్ క్రాఫ్ట్స్. ఈ వీడియోలో సైకిల్ ప్లాంటర్ని చాలా ఈజీ ప్రాసెస్లో ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. అందుకోసం కార్డ్బోర్డ్ని ఇలా 3 చక్రాలుగా కట్ చేసుకోవాలి. ఇందులో 2 సేమ్ సైజ్వి, ఇంకొకటి కొంచెం పెద్ద సైజ్ది. సో ఇప్పుడు ఈ ఉలెన్ థ్రెడ్ని ఇక్కడ మనం కట్ చేసుకున్న కార్డ్బోర్డ్ చక్రానికి ఈ విధంగా ముడి వేసుకొని చక్రం చుట్టూ చుట్టుకోవాలి. నేను ఇక్కడ ఎలాంటి ఫెవికాల్ యూజ్ చేయకుండా ఈ థ్రెడ్ని మొత్తం చుడుతున్నాను. ఒకవేళ మీకు ఇంకా స్ట్రాంగ్గా థ్రెడ్ బైండ్ అయి ఉండాలి అనుకుంటే ఫెవికాల్ని యూజ్ చేయండి. ఇదే విధంగా మిగతా చక్రాలన్నింటికి కూడా థ్రెడ్ని ఈ విధంగా చుట్టుకోవాలి. నెక్స్ట్ ఒక టూత్పిక్ని తీసుకొని ఈ చక్రం సైజ్కి తగ్గట్టుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ టూత్పిక్ని ఈ చక్రం మధ్యలో ఫెవికాల్తో స్టిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొక టూత్పిక్ని 2 పార్ట్స్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ఈ స్టిక్స్ని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా చక్రం మధ్యలో స్టిక్ చేసుకోవాలి. ఇదే విధంగా మిగతా స్టిక్స్ అన్నింటిని కూడా ఈ చక్రం మధ్యలో ఫెవికాల్తో స్టిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక బాటిల్ని ఈ విధంగా కట్ చేసుకొని ఈ కట్ చేసుకున్న బాటిల్కి ఉలెన్ థ్రెడ్ని చుట్టుకోవాలి. ఊల్ మొత్తం చుట్టుకున్న తర్వాత ఈ బాటిల్ సైడ్స్కి చక్రాలని ఫెవికాల్తో ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా స్టిక్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఫెవికాల్ని యూస్ చేస్తున్నాను. సో అందుకని ఫెవికాల్తో ఒకసారి ఒక చక్రాన్ని స్టిక్ చేసిన తర్వాత అది కాసేపు డ్రై అయ్యేంత వరకు వెయిట్ చేసి తర్వాత సెకండ్ చక్రాన్ని స్టిక్ చేసుకోవాలి. సో ఫస్ట్ చక్రం డ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు సెకండ్ చక్రాన్ని స్టిక్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇవి డ్రై అయ్యేంతలోపు మిగతా పార్ట్స్ని రెడీ చేసుకుందాం. సైకిల్ నెక్స్ట్ పార్ట్స్ కోసం స్టిక్స్ అవసరం ఉంటుంది. సో నేను ఇక్కడ ఇంట్లో జనరల్గా చీపిరి పుల్లలు ఉంటాయి కదా, వాటిని యూస్ చేస్తున్నాను. సో నేను ఇక్కడ చక్రాల్ని జాయింట్ చేయడం కోసం 2 స్టిక్స్ని సేమ్ లెంత్లో కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ స్టిక్స్ని కూడా ఉలెన్ థ్రెడ్తో చుట్టుకోవాలి. ఇక్కడ నేను ఫస్ట్ కొంచెం ఫెవికాల్తో స్టిక్ చేసుకుని థ్రెడ్ని, ఆ తర్వాత ఫెవికాల్ లేకుండానే మొత్తం చుట్టుకుంటున్నాను. మళ్ళీ చివర్లో కొంచెం ఫెవికాల్తో స్టిక్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఒక స్టిక్ని పెద్ద చక్రం ఏదైతే ఉందో దానికి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక థ్రెడ్తో టై చేసుకోవాలి. టై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ స్టిక్ని ఫెవికాల్తో వెనక ఉన్న 2 చక్రాలకి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా స్టిక్ చేసుకోవాలి. సో ఇది డ్రై అయిన తర్వాత నెక్స్ట్ స్టిక్ని కూడా ఇలాగే ఫెవికాల్తో స్టిక్ చేసుకోవాలి. సో స్టిక్ చేసుకున్న తర్వాత ఈ స్టిక్ని కూడా ఫస్ట్ స్టిక్ని ఏ విధంగా అయితే చక్రానికి టై చేసుకున్నామో అదే విధంగా ఈ స్టిక్ని కూడా టై చేసుకోవాలి. సో ఇక్కడ మనం ఫెవికాల్ని యూస్ చేసిన ప్రతిసారి అది కంప్లీట్గా డ్రై అయ్యేంత వరకు వెయిట్ చేసి నెక్స్ట్ పార్ట్ని స్టిక్ చేయాలి. సో ఇక్కడ నేను 2 స్టిక్స్ని టై చేసుకున్న తర్వాత అవి ఇంకా స్ట్రాంగ్గా బైండ్ అయి ఉండటం కోసం కొద్దిగా ఫెవికాల్ని అప్లై చేస్తున్నాను. నెక్స్ట్ 2 సేమ్ లెంత్లో కట్ చేసుకొని ఊల్ని చుట్టుకున్న స్టిక్స్ని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఫస్ట్ చక్రం పైన ఈ విధంగా స్టిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ స్టిక్ డ్రై అయిన తర్వాత సెకండ్ స్టిక్ని కూడా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా స్టిక్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ 2 స్టిక్స్ని కూడా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉలెన్ థ్రెడ్ తోటి టై చేసుకోవాలి. టై చేసుకున్న ఈ థ్రెడ్ని ఒక 2-3 రౌండ్స్ స్టిక్స్ చుట్టూ చుట్టుకొని తర్వాత ముడి వేసుకోవాలి. తర్వాత కొంచెం ఫెవికాల్ని అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొక ఉలెన్ థ్రెడ్ చుట్టుకున్న స్టిక్కి ఎడ్జెస్కి ఫెవికాల్ని అప్లై చేసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా స్టిక్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండిల్ కోసం ఒక చిన్న స్టిక్కి ఉలెన్ థ్రెడ్ని చుట్టుకొని ఇక్కడ పైన ఉన్న ఈ 2 స్టిక్స్ పైన ఫెవికాల్తో స్టిక్ చేసుకుంటున్నాను. సో అంతేనండి, సైకిల్ ప్లాంటర్ రెడీ అయిపోయింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే ఈ వీడియో ఎలా ఉందో ప్లీజ్ కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.